సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. మీనాచారి క్రియేషన్స్ ఈరోజు 1 lakh సబ్స్క్రైబర్స్ దాటిందనమాట. దాని గురించే సెలబ్రేషన్స్. హ్యాపీ ఫేసెస్. ఇదేమో ఇట్లా తిప్పాలి, ఇదేమో లాస్ట్కి ముందర. yes ఒక్కటే ఇంకొక్కటే. రెడీ సో ఫుల్ ఖుషి అనమాట. నేను మాటల్లో వినిపించాలి అనేసి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కాసేపు. అయితే ఈరోజు ఆగస్టు 10వ తారీఖు అనమాట. ఇది సండే రోజు అయింది. సో ఆ రోజే సెలబ్రేట్ చేశాను. ఇది మండే రోజుకి మీకు వీడియో అనేది వస్తుంది. సో నాకు 1 year సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, దాని తర్వాత నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ అండి, యూట్యూబ్ సబ్స్క్రైబర్ చేసుకున్న చాలామంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి, ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నేను స్పెషల్లీ థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను. ఎందుకంటే నేను మామూలుగా క్రాఫ్ట్ ఛానల్ లాగా నేను స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలవి ఏమైనా పెట్టవచ్చు, దాని తర్వాత క్రాఫ్ట్ అండ్ వంటల గురించి చాలా వరకు వంటల ఛానల్నే నేను స్టార్ట్ చేశాను అనమాట. కానీ నాది ప్రెగ్నెన్సీ కేర్ వీడియో అనేది నాది వైరల్ అవ్వడంతో నేను ఇంకా అదే కంటెంట్లో ఉన్నానన్నమాట. కానీ చాలామంది ఇప్పుడు ఒక 10,000 వరకు నాకు మామూలుగా వంటలకి సంబంధించి అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడి నుంచి సబ్స్క్రైబర్స్ వస్తే, మిగతా 90,000 మెంబర్స్ నా దాంట్లో ప్రెగ్నెన్సీ కేర్ వాళ్ళే, ప్రెగ్నెన్సీ గురించి చూసే వాళ్ళే ఉన్నారు. సో డెలివరీ అయినాక కూడా చూస్తూ ఉంటారనమాట. నేను చాలా వరకు నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటున్నారు నా వీడియోస్ ద్వారా. అండ్ నేను కూడా మీ డౌట్స్ అన్నింటితో నేను కంటెంట్ అనేది క్రియేట్ చేసుకొని ఇంతగానం ఒక్కొక్క సబ్స్క్రైబర్ నుంచి నేను ఇప్పుడు 1,00,000 మందిని నేనైతే సబ్స్క్రైబర్స్ని పొందానన్నమాట. మీ అందరికీ కూడా నేను మాటల్లో చెప్పలేను. ఇంకా నా సంతోషం అనేది చాలా బాగుంది. నాకు ఈ ఫీల్ అనేది, నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలాసార్లు ఛానల్ అనేది ఆపేశాను. దాని తర్వాత మళ్ళీ అంటే ఒక 2 years నుంచి అయితే నేను అంత ఎఫర్ట్స్ పెట్టట్లేను ఛానల్ మీద. కానీ ఈ మధ్య అంటే నాకున్న ప్రాబ్లమ్స్ వల్లనే పెట్టలేకపోయాను అనమాట. హెల్త్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవన్నీ కూడా కొంచెం నేను వెనకడిగేసాను. కానీ ఒక 2-3 months నుంచి అయితే మళ్ళీ నేను యూట్యూబ్ని అయితే పట్టించుకుంటున్నాను. లేకపోతే ఎప్పుడూ అయిపోయేది నాది. నేను వీడియోస్ పెట్టకపోవడం, మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోవడం, ఇవన్నీ నా మిస్టేక్సే అనమాట. కానీ ఇక నుంచి అయితే నేను అస్సలు వెనకడుగైతే వెయ్యను. ఖచ్చితంగా మీకు దగ్గర ఉంటూ మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూ, దాని తర్వాత నేను ఛానల్ని ఇంకా గ్రో చేస్తాను. అండ్ మీకు క్లారిటీ వీడియో క్లారిటీ పరంగా అండ్ వాయిస్ ఓవర్ పరంగా అన్నింటి పరంగా నేనైతే ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది కలగకూడదు, మీకు క్లారిటీ బాగుండాలి అనేసి నేను కెమెరా అండ్ ల్యాప్టాప్, తర్వాత మంచి మైక్ ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కాదు, 3 years బ్యాకే తీసుకున్నాను. అండ్ ఇంకా కూడా మీకు చాలా చాలా ఇంప్రూవ్ చేసి వీడియోస్ అనేవి మంచిగా షేర్ చేస్తాను. అండ్ మీ కామెంట్స్కి రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. దాని తర్వాత వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా నన్ను ఇక్కడి నుంచి కూడా ఇలానే ఎంకరేజ్ చేయండి. దాని తర్వాత సపోర్ట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.